ఈ నెల 15 నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమంలో కేసులు రాజీ చేసుకునేలా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాసరెడ్డి కక్షిదారులను న్యాయవాదులను కోరారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 28న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఈ నెల 15న లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రాజీ పడదగ్గ కేసులకు మాత్రమే పరిష్కారం లభిస్తుందని జిల్లా జడ్జి తెలిపారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ కోర్టులో ఈ నెల నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకుని దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను రాజ్య మార్గం ద్వారా మాఫీ చేసుకోవాలని సూచించారు. ఇకపోతే ప్రతిరోజు న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడుతుందని, కక్షిదారులు రాజీపడి వస్తే కేసులు మాఫీ చేసి డిగ్రీ కూడా ఇవ్వడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. డిగ్రీ ఇచ్చిన అనంతరం కక్షిదారులకు పైకోర్టుకు వెళ్లే అవకాశం ఇక ఉండదని, దీంతో కక్షిదారులకు కాలయాపన తగ్గడంతో పాటు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని జిల్లా జడ్జి తెలిపారు. అందుకే కోర్టు ద్వారా తెచ్చుకున్న సమస్యలను లోక్ అదాలత్ ద్వారా వారంతకు వాళ్లే పరిష్కరించుకునే సువర్ణ అవకాశం కోర్టు కలిగించిందని, దీన్ని కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి మరీ కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన మధ్యవర్తిత్వం చట్టం ద్వారా కూడా కోర్టులో కేసులు పరిష్కరించుకునే మార్గం ఉందని జిల్లా జడ్జి తెలిపారు. జిల్లా కోర్టులో గత 3 నెలల నుంచి రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన ఆధ్వర్యంలో జ్యుడిషియల్ అకాడమీలో వివిధ కేసుల్లో మధ్యవర్తిత్వానికి సంబంధించి నైపుణ్యం పెంపొందిస్తూ 40 గంటల శిక్షణ పొందిన మీడియేటర్ను నియమించినట్లు జిల్లా జడ్జి తెలిపారు. వీరు వివిధ కేసుల్లో ఇబ్బంది పడుతూ చట్ట పరిధిలో ఉన్న వారికి మధ్యవర్తిత్వం ద్వారా రాజీ కుదిర్చి కేసులు మాఫీ చేస్తారని, ఇలాంటి అవకాశాన్ని సైతం కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా 2 లక్షల లోపు ఆదాయం ఉన్న పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి న్యాయవాదిని ఏర్పాటు చేసినట్లు జిల్లా జడ్జి తెలిపారు. ప్రజల కోసం రూపొందించిన చట్టాలపై ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వారిలో అవగాహన కల్పించాలని జిల్లా జడ్జి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చట్ట పరిధిలో ఉచిత న్యాయ సహాయం కూడా అందించడం జరుగుతుంది. అంటే ఎవరికైతే వార్షిక ఆదాయం 2 లక్షల కన్నా తక్కువ ఉన్నవాళ్ళు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, పిల్లలు, స్త్రీలు, వికలాంగులు, ఈ వేరే రకంగా ఇబ్బందులకి గురైన వాళ్ళు, అంటే మాదక ద్రవ్యాల కోసం వాళ్ళని ఉపయోగించుకున్న వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సహాయార్థం ఇక్కడ న్యాయ సేవా అధికార సంస్థ తరఫున మేము ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసి ఉచితంగా వారికి ఉన్నటువంటి కేసును కోర్టులో ఫైల్ చేయడానికి కానివ్వండి, లేదా ఇతరత్ర పరిష్కారం దిశగా ఏమన్నా అవకాశం ఉంటే అవి కూడా పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఇవ్వడం జరిగింది. ఈ నెల 28వ తేదీ రోజున ఆ సమావేశం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా జడ్జిలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఈ 15వ తేదీన ఏర్పాటు చేసే లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులు, అంటే కాంపౌండబుల్ కేసెస్ అంటాం, క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ని మాత్రమే కోర్టులో ఇప్పుడు మనం ఈ 15వ తారీఖున నిర్వహించే లోక్ అదాలత్లో కేవలం పెండింగ్ కేసుల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అంటే దృష్టి వాటి మీద ఎక్కువ పెట్టాము. మిగతా కేసులు కూడా రాజీ చేసుకోవాలనుకున్న వాళ్ళవి కూడా ఖచ్చితంగా రాజీ చేస్తాం. ప్రతిరోజు కూడా రోజు ఒక లోక్ అదాలత్ జరుగుతూ ఉంటుంది. ఒకే రోజు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడా ప్రతి న్యాయస్థానంలో కూడా ఇరుపక్షాల వారు రాజీకి పడి కోర్టుకు వచ్చి మేము రాజీ చేసుకున్నాం, ఆ కేసును రాజీ ద్వారా పరిష్కరించండి అంటే ఖచ్చితంగా ఆ కేసును తీసుకుని రాజీ మార్గం ద్వారా పరిష్కరించి వారికి అనుకూలంగా డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రాజీ మార్గం ద్వారా జరిగినటువంటి ఆ పరిష్కారం ఏదైతే ఉందో అది సివిల్ కోర్టు ఇచ్చిన డిగ్రీతో సమానం. దానికి మళ్ళీ వ్యతిరేకంగా పై కోర్టుకు అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇంకా ఇరు వర్గాల వారికి విజయం సాధించినట్టే ఉంటుంది ఆ డిగ్రీ. ఆ అప్పీలు లేకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కాలయాపన తగ్గుతుంది, తర్వాత వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది, సామరస్యపూర్వకంగా వారి సమస్య పరిష్కారం అవుతుంది, వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆ రోజుతో మాఫీ అయిపోతాయి. కాబట్టి కోర్టు ద్వారా వాళ్ళు తెచ్చుకున్న సమస్యతో వాళ్ళు పరిష్కరించుకుని వాళ్ళంతలా వాళ్ళే గ్రామంలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి మండలంలోనూ మీరు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తే మీకన్నా ఇంకా ప్రచార సారథులు ఎవరు లేరు. కాబట్టి మేము చాలా మట్టుకు మన పత్రికా విలేకరుల మీద, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మీదే మేము ఆధారపడుతున్నాం. కాబట్టి మీరే దీనికి సారథులు. దీన్ని ప్రజల్లోకి చేరువగా చేసుకునే అవకాశం మీ ద్వారా ఇదొక సద్వినియోగం చేసుకునే సందర్భం కూడా వచ్చింది. కాబట్టి మా విన్నపం ఏంటంటే, ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి చట్టము, ప్రజలందరికీ అవగాహన కల్పించుకోవడానికి తీసుకొచ్చిన చట్టాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళలో కనుక ఈ అవగాహన కార్యక్రమాలను పెంపొందించే ప్రయత్నం మీరు చేయగలిగితే కేసులు కోర్టులో ఉండి విచారణలో ఉన్నవి కాకుండా కేసు వేసుకునే అవకాశం ఉన్నవి కూడా వాళ్ళు పరిష్కరించుకోవడానికి కోర్టుకు వచ్చి మా కోర్టు ద్వారా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పరిష్కరించుకుంటే చట్టంలో శాంతి భద్రతలు, ఈ సంఘంలో శాంతి భద్రతలు ఉంటాయి. ఈ చట్ట పరిధిలో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే
వచ్చే నెల డిసెంబర్ 13న మనకి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని హైకోర్టుల వారి ఆధ్వర్యంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం జాతీయ లోక్ అదాలత్ ఏర్పాటు చేయబడుతుంది. అయితే దానికన్నా ముందు మన రాష్ట్రంలో మన రాష్ట్ర హైకోర్టు ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి గారి ఆదేశాలనుసారం కొడంగల్ 3 స్థాయిల్లో ఉన్నాయి. అక్కడ కూడా మన జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఈ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కక్షిదారులు తర్వాత అక్కడ న్యాయవాదులు అందరూ కూడా కోర్టు వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసు వారు కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఈ 15వ తేదీ మనం నిర్వహించుకునే లోక్ అదాలత్ పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందని చెప్పి ఆశిస్తూ మీ అందరి సహాయ సహకారాలు కూడా ఇందులో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.